బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళంలో ఇవాళ యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. తిరువనంతపురంలో ఉదయం 10 గంటలకు సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం చేయనున్నారు. అనంతరం 20 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు మంత్రివర్గం జాబితాను అందజేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ స్పీకర్ పోస్టుకు మరో సీనియర్ నేత టి రాధాకృష్ణన్ను ఎంపిక చేసినట్లు సతీశన్ చెప్పారు. ఐయుఎంఎల్ నేతలు కుల్హాని కుట్టి, షాంగుద్దీన్, కేఎం షాజీ, పీకే భాస్కర్, విఏ అబ్దుల్ గాపూర్, ఆర్ఎస్పీ నేత సిబు బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మెస్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్ నేత అనూప్ జాకర్లకు కేబినెట్లో చోటు ఖాయమైంది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక కేరళంలో ఇవాళ యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక ముందుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? దేని మీద తొలి సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి? రైట్ శ్రావణి, ఏదైతే 2 వారాల తర్వాత ఎట్టకేలకు కేరళ ప్రభుత్వం మరికొద్ది సేపట్లో కొలువు తీరబోతుంది. విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విడి సతీశన్ తో పాటుగా మొత్తం ఓవరాల్ గా 21 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో చూసుకుంటే కనుక సతీశన్ తో పాటుగా ముందుగా మనకి చూసుకుంటే కనుక తిరువంచు రాధాకృష్ణ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతారు. అంటే స్పీకర్ గా నియమితులయ్యారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా షనిమోల్ ఉస్మాన్ డిప్యూటీ స్పీకర్ పదవి ఆయనకి దక్కింది. అయితే వీళ్ళిద్దరు కూడా ముందుగా ఏదైతే అసెంబ్లీలో ఓటు తీసుకున్న తర్వాత అప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇక చూసుకుంటే కనుక ఏదైతే విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సెంట్రల్ స్టేడియంలో చేయబోతున్నారు, సెంట్రల్ కేరళ స్టేడియంలో చేయబోతున్నారు. దీంతో పాటుగా 21 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. నిన్న సతీశన్ తన ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఏదైతే ప్రమాణ స్వీకారంతో పాటుగా తనతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్న లిస్ట్ అంతా కూడా గవర్నర్ కు అందజేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతుంది. గవర్నర్ ముఖ్యమంత్రులు, మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులతో పాటుగా ఏఐసిసి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. నిన్ననే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళ చేరుకోవడం జరిగింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా వస్తారని చెప్పినప్పటికీ కూడా చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కేబినెట్ లో చోటు దక్కించుకున్న వాళ్ళు ప్రధానంగా రమేష్ చెన్నితాల, ఈయన ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. కానీ అధిష్టానం అతన్ని సముదాయించిన తర్వాత కేబినెట్ లోకి ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన హోంమంత్రిగా ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక రమేష్ చెన్నితాలతో పాటుగా మరో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. కె మురళీధరన్ కి, అదేవిధంగా సన్నీ జోసెఫ్ కి కూడా ఇందులో మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదేవిధంగా 3 మహిళలు మంత్రివర్గంలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కేరళ యూడిఎఫ్ లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ తర్వాత ఏదైతే ఐయుఎంఎల్, ఏదైతే ఇండియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించాయి. అంటే 22 ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ నుంచి 5గురికి మినిస్టర్ అంటే కేబినెట్ లో చోటు దక్కింది. ఇంకా అదే మిగతా వారికి అందరికీ కూడా ఎవరెవరికి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఏదైతే యూడిఎఫ్ లో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. ఆ తర్వాత ఐయుఎంఎల్, కేఈసీ పార్టీకి 7 స్థానాలు, అదేవిధంగా ఆర్ఎస్పీకి 1, ఇలా కేసీకి, సిఎంపీ, ఆర్ఎంపీలకు ఒక్కొక్క స్థానం లభించింది. ఇండిపెండెంట్ 4. వీళ్ళంతా కూడా యూడిఎఫ్ లో భాగస్వాములుగా ఉన్నారు. సో వీళ్ళకున్న సంఖ్యా బలాన్ని బట్టి వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడం జరిగింది. మొత్తం 21 మందికి ఇందులో యూడిఎఫ్ లో ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినట్లయింది. మొత్తానికైతే 2 వారాల తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.